కాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం వరంగల్లోని కొత్తవాడలో ఉన్నాం. మీకు తెలుసా, ఒకప్పుడు 36 దేశాలకు ఇక్కడి నుంచి దరీస్ అని, కార్పెట్స్ అని రకరకాల నేత వస్తువులు ఎక్స్పోర్ట్ అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ తన కళతో, నైపుణ్యంతో రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన ఓలాల మల్లయ్య గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఓలాల మల్లయ్య, మా వరంగల్ అండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? 4 నంబరు ఈ గురుకుల పాఠశాలకి ఇచ్చేటి నేర్చుకుంది. దగ్గర ఇప్పుడు చార్మినార్ ఉంది, తాజ్ మహల్ ఉంది. ఇలా ఈసారి మార్చుకుంటే నువ్వు ఏదైనా నేర్చు. ఇదే పనే ఇది వచ్చు. తెలంగాణ తల్లి రాణి రుద్రమాదేవి. ఇక్కడ దాదాపు 5 నుంచి 6 వేల డిజైన్లు ఉంది. 17 దేశాలకు పోటీ ఉంది. అది ఎట్లా పోయిందంటే కలర్ పేలు వల్ల పోయింది. ఇది ఒకటి నేయాలంటే ప్రాసెస్ ఏంటంటే, నూలు నుంచి అది అయ్యే వరకు ఏమేం చేస్తారు మీరు? ఇట్లా కండ చుట్టుకోవాలి. ఒక్కొక్క దానికి చుట్టుకోవాలి. చుట్టుకొని ఇట్లా నేయాలి. ఇట్లా నాడగా పెట్టాలి, దాంట్లో పెట్టి ఇట్లా నేసుకోవాలి. ఇట్లా. అయితే ఇప్పుడు ఇది ఒకటి నేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? దాదాపు 2 గంటలన్నర పడుతుంది ఒకటి నేయాలంటే. అట్లా చేస్తే 74 రూపాయల కూలి. ఎప్పుడు నేర్చుకున్నారు? ఈ వృత్తిలో ఎన్ని తరాల నుంచి ఉన్నారు? మీకు వంశపారంపర్యంగా వచ్చిందా లేకపోతే మీరే వచ్చారా? నేను దాదాపు 72 నుంచి ఉన్నా ఈ వృత్తిలో. ఇక్కడ ఉండి ఎక్స్పోర్ట్ అయింది. ఎక్స్పోర్ట్ తర్వాత ఇవన్నీ రకరకాలు నేర్చుకుంటూ వచ్చినాం. సో ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నారు. మరి అప్పుడు ఆదరణ బాగుండేదా? ఇప్పుడు ఎలా ఉంది? ఆదరణ అప్పుడే ఎక్కువ ఉన్నది, ఇప్పుడు తక్కువ ఉన్నది. అప్పట్లో బాగుండేదా? ఆ కూలీలు ఇచ్చటానికి అప్పుడు దినుసులైనా ఏవైనా భూమి. ఇప్పటి కూలికి నువ్వు 1000 రూపాయలు దండగా అవుతుంది. ఇప్పుడు 300-400 చేస్తే మనం బతకం, మన పొలగాళ్ళని బతికేము, చదివేయలేము. అట్లా చాలా మంది కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మా కొడుకును, మా బిడ్డను చదివించాను. కాకపోతే ఏంటంటే మా పట్టుదారకు మేము వెళ్ళాము. అంటే పట్టుదార ఉన్నోళ్ళు కూడా కొట్టుకుపోయింది. తగ్గిపోయింది కదా వాడకం. వల్ల అయి ఉంటది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనేది అది యారన్, అది కలర్. కలర్ అంటే ఇది పక్క కలర్ ఉంటుంది, డూప్లికేట్ కలర్. అట్లాంటి కలర్ వల్ల షేడ్ అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్ అలాంటివి వాళ్ళు ఒకటి అడిగితే మనం తయారు చేయలేం కదా. ఒక 10-20 అంటే చేయగలుగుతాం. అప్పుడు ఆ కాలం కొంచెం హార్డ్ అయిన పని కదా. అవును. సో అదే వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఇప్పుడు బొమ్మలు వేసేవాళ్ళు దాదాపు 10 మంది వెళ్తారు. అంటే 10 మంది ఎట్లా, అది మామూలుగా నేర్చేటోళ్ళు. అంటే ఈ మెథడ్ ఏమైందంటే నాకు చదువు రాదు, దానివల్ల ఏమైంది ఇంట్రెస్ట్ అనేది ఈ డిజైన్ల మీద పెట్టింది. అది చూస్తే పర్సన్ అవుతుంది. ఇట్లా నేయగలుగుతారు చదువు రాని వాళ్ళని. చదువు వచ్చిన వాళ్ళు కూడా కొట్లాడతారు. అంటే దానికి ఒక గాపు కావాలి, కథ కార్ఖానా మీద. ఇప్పుడు రుద్రమాదేవి గుర్రం మీద ఉంటుంది. ఒక మనం బొమ్మ తీసుకొచ్చి దాన్ని నేయాలంటే చాలా రిస్క్ తోటి కూడుకున్న పని. మీ అంతటి మీరే నేర్చుకున్నారా? అప్పుడు డిజైన్లు నేర్చేటోళ్ళు ఉన్నారు, మేము కూడా అందులో పడి నేర్చాం. కొర సతీష్ అనేది హైదరాబాద్. ఆయన హైదరాబాద్ నుంచి మీ కొడుకు నేర్పన్నాడు. చెప్పులు కుట్టి నేర్పుతా కానీ చాలా పని నేర్పాడు. 1-2 పాయింట్లు చెప్పింది. ఎందుకంటే దీనిలో లేదు. ఇంత మంచి కళ అనేది ఉండకుండా పోతుందేమో కదా. ఇక పోయినట్టే. ఈ మగ్గం తయారు చేయాలంటే ఒక 15-20 వేలు అవుతుంది. అది తయారు చేయాలంటే అది ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు ఆ పెట్టుబడి అద్దా. 3, 5 అయినాక 6, 6 అయినాక 9, 9 అయినాక 12. మేము 12 ఫీట్ల దాకా వేసినాం. అంత వేడి వెళ్ళిపోయాం మా అన్న నేను. ఇప్పుడు ఇది అంత లెంత్ నుండి రావాలంటే ఇవన్నీ అంత ఇది నాడే వెళ్ళాలి కదా. ఇది ఇటు రావాలంటే మధ్యలో ఒక నేర్చుకొని సుక్కు పెట్టడానికి మధ్యలో. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా సుక్కు పెట్టడానికి మధ్యలో పెట్టేదాన్ని మనిషిని జరపడానికి. ఇట్లా పెట్టి ఒక మనిషిని ఉత్తగానే, అంటే మని దొక్కడం ఇట్లా తీయడం, అట్లా చేసేటానికి ఒక మనిషిని పెట్టుకునేది ఆ కాలానికి. అంటే ఏ ఐడియా చేయాలి ఆ ఐడియా తోటి పోయేది. ఇప్పుడు పెట్టుకోలు ఒకటి ఉంది, దానికి డబుల్ పెట్టుకోలు వేసేది అప్పుడు ఆ జమానా.
ఓకే. ఆ 12 ఫీట్ల వెడల్పు పెడుకోలకు మళ్ళొక 6 ఫీట్ల 3 ఫీట్ల ఏదన్నా 3.5 పెడుకోలేసి దాని వెనక కట్టేది. వెయిట్ బరాబర్ ఉండాలి. ఆ ఐడియా కొద్ది చేసినాం అన్న. అగ్గిపెట్టెల బట్టే చీరను కూడా తయారు చేసేది లెక్క, కానీ ఆ పనితనానికి మనం చేయలేము. ఆ పింజార్లు, ఆ ఏంటి జేకాటలు అవన్నీ ఇంకా చూస్తే అది పడ్డోడు అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు దేవునికి. ఇప్పుడు 17 దేశాలు ఇక ఎక్కువ వరంగల్ నుండి ఏంటంటే చెప్పు, కలంకారం చేసేది, పెయింటింగ్ గుర్తుడు అన్నట్టు ఇట్లా కూర జేకాట అది చేసేది. దాని వెనక రకరకాలు చేసేది, కానీ అన్ని కొట్టుడు పోయినాయి. స్టేట్ అవార్డు వచ్చింది నాకు 2 times వచ్చింది. 2018 మొన్న 21 ఆ తర్వాత ఏం ఆదరణ పెరిగి ఇట్లా ఏం లేదా? నేర్చిన దాన్ని గుర్తించి ఇచ్చేది మామూలు కాదు. మగ్గవని వచ్చిందంటే పిల్లని ఇచ్చేది. వాడు మగ్గం కాదు, మగ్గంలో గుంటాను కాడు పెడతామని పిల్లని వేద్దారు అనే కాడికి ఇప్పుడు లేదు. వద్దు. ఇప్పుడు జామకాన అంటే ఇక్కడ వరంగల్ మా పేరు ఉంది. అంటే ఎప్పుడు దాదాపు అది వెనకడుతుంది ఉన్నది, ఇప్పుడు మామూలు కాదు. ఏ పుల్లు వరంగల్ జామకాన అంటే చాలా ఫేమస్. అంత కళ ఉండే అంత బాగుంది. గాంధీ అవార్డు కన్నేసాం. ఓకే, 150 years అయినప్పుడు నిత్యమైన అందలే. టైంకి అందలేదా? అందలే. ఎన్ని రోజులు పట్టి ఉండొచ్చు? 25 రోజులు పట్టి. ఏంటి చెట్టు కొట్టుడు, నరకడం, ఆడ వారేయడం, దండం పెట్టడం, తీసిన చెట్టు చెడు వినకు, చెడుగా నాకు వినకు, మాట్లాడకు, చెడు చూడకు అంటే గాంధీజీ. ఇది 150 years పట్టడం అన్నట్టు. ఆడ శివపూర్ దాంట్లోనే 150 పెట్టారు. ఓకే, స్వచ్ఛ భారత్ అంటే ఇవన్నీ తీయాలంటే ఒక రకం. ఇది మన పటం అన్నట్టు. ఇండియా మ్యాప్. మ్యాప్ లా కూర్చుండబెట్టిండు గాంధీ. ఈ గీతలు ఉన్నాయి చూడు, దీన్ని ఇట్లా తీసుకొస్తారంటారు అన్నట్టు. ఒక్కొక్క గల్లకు దీనికి ఒక్క వంకకు 2 ఇంచులు 3 ఇంచులు ఎంత పెడితే ఇది ఎత్తు కూర్చుంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒక 8 ఇంచులు 10 ఇంచులు ఉన్నది అనుకో, 3 ఫీట్ల ఎత్తుతోనే చేయాలనుకున్నప్పుడు ఒక గల్లకు 1 ఇంచున్నర ఉండాలా, 2 ఇంచులు ఉండాలా. ఈ వంకలు ఒక్కొక్క వంక 2 ఇంచుల ఆసరా 3 ఇంచుల ఆసరా ఎత్తు ఉంటే ఇది పొడుగు కూర్చుంటది అన్నట్టు. లెంత్ అదే ఈ 10 ఇంచులు ఉన్న అబద్ధాన్ని 3 ఫీట్ల లెంత్ లో చేయాలి మనం. చేయాలంటే దీన్ని ఆ మొగ్గ మీద కూర్చొని దిమ్మెకు ఎన్ని పోగులు వస్తాయి, ఎంత ఎత్తు పోవాలి అనేది ఒక లెక్క ఉంటుంది దీని మీద. దాన్ని బట్టి డిజైన్ కూర్చుండ పెడతాంటారు. ఓకే, ఇది మనకి చార్మినార్ది ఒక సైడ్ అనుకుంటా. చార్మినార్ది ఇది ఫోటో. ఇవన్నీ బేస్, ఇవన్నీ చూసుకొని అట్లా గ్రాఫ్ వేసుకొని. ఇది ఫోటో కదా, అదే ఈ ఫోటోను ఇలాంటి ఈ గ్రాఫ్ లో కూర్చుండ పెడతాంటారు. గ్రాఫ్ వేసుకొని గ్రాఫ్ లో కూర్చుండ పెడతారు. ఈ డిజైన్ కూర్చుండ పెట్టి ఇది ఎట్లున్నదో అట్లా దీని వెడల్పుతోని ఇది ఒక 1/2 ఇంచ్ ఉన్నది, ఇది 1.5 ఇంచున్నర వెడల్పు రావాలి. ఇప్పుడు అక్కడ మీరు చూసిన లేదా, ఒక పట్టి 2 ఇంచులు ఉన్నది, ఈ ఎడ్జి పట్టి 2 ఇంచులు ఉన్నది. అది ఇది 2 ఇంచులు రావాలంటే ఎన్ని పోగులో వెడల్పు రావాలి? ఒక 6 గొలుకులు 7 గొలుకులు, గొలికంటే 2 బొగులు, ఒక 6 గొలుకులు అంటే 12 బొగులు పెట్టుకుంటే దీని ఇంత వెడల్పు పడుతుంది అనేది ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కల ఈ ఫోటోను ఈ ఇంట్లో కూర్చోబెట్టి దాని మీద అట్లా అన్నట్టు. ఇది ఇప్పుడు ఇది ఒక్కొక్క గ్రాఫ్ పేజ్ 1 ఇంచా 2 ఇంచా ఇప్పుడు గల్లలు, ఇది గల్లలు అంటారు అన్నట్టు. అదే ఇప్పుడు ఇది ఒక గల్ల, ఇప్పుడు ఒక గల్ల. ఈ ఎన్ని గల్లలు ఉంటే దీన్ని ఇది కూర్చుండ పెడతాం అనేది లెక్క ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కూర్చుండ పెట్టుకున్నాడు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 గల్లలో కూర్చుండ పెట్టుకున్నాడు. 21 గల్లల 3 ఫీట్లు కావాలి. 3 ఫీట్లు కావాలంటే 2 ఫీట్లు అనుకో, అది 3 ఫీట్లు కావాలంటే దీనికి ఒక గల్లను 1.5 ఇంచున్నర ఎత్తు లేబట్టుకోవాలి. 1.5 ఇంచున్నర లేబట్టుకుంటే నీకు 3 ఫీట్ల ఎత్తు కూర్చుంటుంది లెక్క. అట్లా దీని మీద ఆ లెక్కలో కూర్చుండ పెడతారు డిజైన్. ఓకే, అట్లా అన్నమాట. ఇది మన వరంగల్ స్పెషల్ కళ. ఇది వరంగల్ బాపద్ద గాంధీ తాత. అయితే ఈ మ్యాప్ కనుక ఉన్నట్టు ఉంటే ఆ మొక్క మీద కూర్చుండ పెట్టవచ్చు. ఇది లేకపోతే ఖాళీ బొమ్మను ఇట్లా బొమ్మ ఇట్లా కూర్చోలేదు. ఓకే,
ఇట్లా ఇట్లా బొమ్మను పెట్టి మనం మళ్ళీ గ్రాఫ్ కూర్చోవాలంటే కూర్చోలేదు, కాదు. మళ్ళీ ఇట్లా వేయాలి దాన్ని. గ్రాఫ్ లో ఇట్లా ఇట్లా వేసుకున్నాం అనుకో ఈ లెక్కన మనం కూర్చుని పెడతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి గీడికి కూర్చున్నది బొమ్మ. ఇది 2 ఫీట్ల వెడల్పులలో రావాలి. ఇది ఎంత వెడల్పులో కూర్చుంటే దీన్ని కూర్చుంటది అనేది వాళ్ళు ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఇది దాటలే, ఇక్కడ చూడు ఇదే ఈ గల్లు ఉన్నదా, ఈ గల్ల ఇక్కడ దాకున్నది కదా, వీడి వరకు క్లోజ్ చేసింది. ఈ గల్ల ఇక్కడ దాకున్నది, ఇదే లైన్ లో ఇక్కడ దాకా వచ్చింది. ఇది 2 ఫీట్ల వెడల్పులలో కూర్చుంటే ఎన్ని గల్లలు వచ్చినాయి అనేది లెక్క ఉంటుంది. మనం దాని మీద అట్లా కూర్చుంటాం. చూసారు కదా, ఎంత గొప్ప నైపుణ్యమో కదా. ఒక్కొక్క పోగును పోస్తూ ఇలాంటి ఆర్ట్ని క్రియేట్ చేయడం అనేది ఈ తరంతోనే ఆగిపోకూడదు. ముందు తరాలకు కూడా తెలియాలి అంటే ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి అలాగే నేతన్నలని నేత వస్త్రాలని కూడా ఎంకరేజ్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తాల్ రేడియో తెలుగు.